నిజామాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. నిజామాబాద్ డీసీసీబీ పీఠం కోల్పోయింది. బీఆర్ఎస్ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మాజీ స్పీకర్ పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి పదవి కోల్పోయారు. ప్రత్యేక సమావేశానికి 17 మంది డైరెక్టర్లు అటెండ్ అయ్యారు. వైస్ చైర్మన్ గా ఉన్న రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. నిజామాబాద్ డీసీసీబీ పీఠం కోల్పోయింది. బీఆర్ఎస్ డీసీసీబీ చైర్మన్ భాస్కర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. దీంతో మాజీ స్పీకర్ పోచారం తనయుడు భాస్కర్ రెడ్డి పదవి కోల్పోయారు. ప్రత్యేక సమావేశానికి 17 మంది డైరెక్టర్లు అటెండ్ అయ్యారు. వైస్ చైర్మన్ గా ఉన్న రమేష్ రెడ్డికి ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలు అప్పగించారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి నిజామాబాద్ నుంచి రజనీకాంత్ లైన్ లో ఉన్నారు. రజనీ, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, నిజామాబాద్ డీసీసీబీ చైర్పర్సన్ భాస్కర్ రెడ్డిపై సభ్యులు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఈ రోజు బలపరీక్ష జరిగింది. కొద్దిసేపటి క్రితమే అవిశ్వాస తీర్మానం ముగిసింది. అవిశ్వాస తీర్మానానికి 17 మంది డైరెక్టర్లు హాజరయ్యారు. అందులో 16 మంది సభ్యులు అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లేశారు. ఒక డైరెక్టర్ మాత్రం అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటేశారు. మొత్తం 20 మంది డైరెక్టర్లు ఉన్నటువంటి డీసీసీబీ నిజామాబాద్ డీసీసీబీలో 17 మంది ఈ రోజు అవిశ్వాస పరీక్షకు హాజరయ్యారు. 16 మంది అవిశ్వాసానికి అనుకూలంగా చేతులెత్తడంతో డీసీసీబీ చైర్పర్సన్ గా ఉన్న భాస్కర్ రెడ్డి తన పదవిని కోల్పోయారు. తాత్కాలికంగా వైస్ చైర్మన్ రమేష్ రెడ్డికి డీసీసీబీ చైర్పర్సన్ బాధ్యతలు తాత్కాలికంగా అప్పజెప్పారు. ఈ నెల 26వ తేదీన మా చైర్మన్ సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఉంటుందని డీసీఓ కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. అయితే నిజామాబాద్ డీసీసీబీకి సంబంధించి 20 మంది డైరెక్టర్లు సభ్యులుగా ఉన్నారు. అందులో 17 మంది ఈ రోజు అవిశ్వాస పరీక్షకు హాజరయ్యారు. 17లో అంటే మొత్తం 20 మంది సభ్యులు 4 భాస్కర్ రెడ్డి చైర్మన్ భాస్కర్ రెడ్డికి అనుకూలంగా 3 గైర్హాజరయ్యారు. 1 ఓటేశారు. మరో 16 మంది మాత్రం ఆయనకు వ్యతిరేకంగా ఓట్లేశారు. 2/3 మెజారిటీ 14 మంది సభ్యులు అవిశ్వాసానికి మద్దతు ఇస్తే ఆయన పదవి కోల్పోయే అవకాశం ఉండే. కానీ 16 మంది మరో 2 సభ్యులు ఎక్కువగానే 2/3 మెజారిటీ రావడంతో ఈ రోజు అవిశ్వాసం నెగ్గినట్టుగా డీసీఓ ప్రకటించారు. 26వ తేదీన 26వ తేదీన చైర్పర్సన్ ఎన్నిక ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. తాత్కాలికంగా వైస్ చైర్మన్ కు బాధ్యతలు ఇచ్చారు. అయితే ఎన్నిక ప్రక్రియ పూర్తవగానే వైస్ చైర్మన్ తో పాటు వచ్చినటువంటి 16 మంది అంటే అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన 16 మంది డైరెక్టర్లు కూడా కాంగ్రెస్ నేతలతో కలిసి వారంతా కూడా బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వారంతా కూడా 26వ తేదీ వరకు క్యాంపుకు వెళ్ళేటువంటి అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి. కాంగ్రెస్ కు డీసీసీబీలో బలం లేకపోయినా కూడా కాంగ్రెస్ వైపు వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో 16 మంది డైరెక్టర్లు క్యాంపుకు వెళ్లారు. ఇదంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు కాంగ్రెస్ పార్టీ మద్దతున్న అవిశ్వాసాన్ని తీర్మానం ఇచ్చారు. సో ఈ రోజు అవిశ్వాసం నెగ్గడంతో 26వ తేదీన జరిగేటువంటి చైర్మన్ ఎన్నికల ప్రక్రియలోనూ ఈ 16 మంది సంబంధించినటువంటి లీడ్ చేస్తున్నటువంటి వైస్ చైర్మన్ కి అవకాశాలు ఉంటాయి. సో కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ డీసీసీబీని హస్తగతం చేసుకునేటువంటి అవకాశం పూర్తి స్థాయిలో కనిపిస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు 2/3 మెజార్టీలో చీలిపోయారు. ఈ క్రమంలోనే అవిశ్వాస పరీక్ష నిర్వహించారు. అవిశ్వాస పరీక్ష నెగ్గింది. డీసీసీబీ చైర్మన్ ఉన్నటువంటి పోచారం భాస్కర్ రెడ్డి ఆయన పదవిని కోల్పోయారు. వైస్ చైర్మన్ తాత్కాలికంగా వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి తాత్కాలికంగా చైర్పర్సన్ గా బాధ్యతలు తీసుకున్నారు. చంద్రిక. రైట్ రజనీ.